రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశంలో రాష్ట్రానికి చెందిన పలు అంశాలను ప్రస్తావించడంతో పాటు పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్ తయారీలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయటం సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుందని విశ్వసిస్తున్నట్లు భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. 2047 నాటికి దేశాన్ని $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అభినందనీయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశంసించారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల అవసరాలు, కేంద్ర పథకాల్లో నిధుల కేటాయింపు వంటి అంశాలపై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్నారు. ఆ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.1% ఉందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ఆవిష్కరించామని, దాని ద్వారా ప్రస్తుతం ఉన్న $200 బిలియన్ నుంచి 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని యత్నిస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని భట్టి తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం తెలంగాణలో పెట్టుబడి రేటును 37% నుంచి 50%కి జీఎస్డీపీలో పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. రాష్ట్రాల ద్రవ్యలోటు పరిమితిని ఏడాదికి కనీసం 4%కి పెంచాలన్నారు. రాష్ట్రాలకు ఇస్తున్న 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చాలని, ఆ సహాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్రానికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. విద్య, వైద్య రంగాల కోసం సేకరించే వనరులను ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1000కి పైగా ఆయా సామాజిక వర్గాల వారీగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయన్నారు. అన్ని వర్గాలు కలిసి చదువుకోవాలన్న లక్ష్యంతో 119 నియోజకవర్గాల్లో ఆధునిక వసతులతో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను సైతం ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కేంద్రం తన మొత్తం వ్యయంలో 20% కంటే ఎక్కువ రాష్ట్ర ఉమ్మడి జాబితా అంశాలపై ఖర్చు చేస్తోందని, ఇందులో 25% తగ్గించి ఆ మొత్తం 2,21,000 కోట్లను నేరుగా రాష్ట్రాలకు బదిలీ చేయాలన్నారు. ప్రస్తుతం సెస్లు, సర్ఛార్జీల వాటా కేంద్ర పన్ను రాబడిలో 20%కి చేరిందని, దీనివల్ల 15వ ఆర్థిక సంఘం 41% పన్ను బదిలీని సిఫార్సు చేసినప్పటికీ రాష్ట్రాలకు కేవలం 30% మాత్రమే అందుతోందన్నారు. దాదాపు 1,55,000 కోట్ల సర్ఛార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించాలని కోరారు. లేదా వాటిని ప్రాథమిక పన్ను రేట్లలో కలిపి రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని భట్టి విజ్ఞప్తి చేశారు. RRR ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని భట్టి కోరారు. హైదరాబాద్ మెట్రో 2వ దశపై త్వరగా నిర్ణయం తీసుకుని అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఐఐఎంను ఏర్పాటు చేస్తూ మిగిలిన జిల్లాల్లో కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని విన్నవించారు. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాలను మంజూరు చేయాలన్న భట్టి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ హోదాతో గుర్తించాలన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం 14,100 కోట్లు, రేడియల్ రోడ్ల కోసం 45,000 కోట్లు, హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్రణాళిక కోసం 17,212 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో ప్రతిపాదనలపై సానుకూలంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.